ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? మామూలుగా ఆయన కుటుంబ సభ్యులకి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుగు లేకుండా ప్రతిసారి విజయం సాధిస్తూనే ఉన్నారు. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏమో కొడుకు ఎంపీ, ద్వారకానాథ్ రెడ్డి ఏమో సోదరుడు ఎమ్మెల్యే తంబళపల్లికి. సో మరి వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఏంటి అని కనుకంటే ప్రధానంగా మద్యం. ఈ మద్యానికి సంబంధించి మొత్తం కూడా మరి డీల్స్ సెట్ చేస్తుంది కూడా మిథున్ రెడ్డి గారేనట. పైగా ఎవరెవరైతే ఈ డిస్టిలరీస్ ఉంటాయో వాళ్ళతో డీల్స్ సెట్ చేయటం, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఎంత వాటా ఇవ్వాలి, ఎట్లా చేరవేయాలి, మొత్తం ఆయన హ్యాండిల్ చేశాడట. అది ఇప్పుడు సిఐడి దర్యాప్తులో బయటపడింది. సో ఆ బయటపెట్టిన అంశాలు ఏంటి ఇప్పుడు మీకు తెలియజేస్తా. ఇక్కడ అదంతా కూడా చేరవేయటం, మా డీల్ సెట్ చేయటం ఇదంతా కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారే చేశారట. సో దీనికోసం వైసీపీ హయాంలో ఐటీ శాఖ సలహాదారులుగా పనిచేసినటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన ముందు పెట్టి భారీ హవాలా నెట్వర్క్ రూపొందించారట. పేరుకేమో ఆ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని పెట్టి ఎదరా వెనకాల నడిపించింది మొత్తం మిథున్ రెడ్డి గారట. సో మొత్తం 4 ఏళ్లలో 3,000 కోట్ల పైమాటగానే కొల్లగొట్టేశారట. ఈ వసూళ్ల నెట్వర్క్ రూపకల్పన పక్కాగా అమలయ్యేలా చూడటం, వీటి వెనక మాస్టర్ మైండ్ మొత్తం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారేనట. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కీలకమైన వ్యక్తి ఆయనేనని చెప్పేసి సిఐడి దర్యాప్తులో తేలింది.